ఈ 2 కాన్సెప్ట్స్ ఓన్లీ ఫర్ ద బీకామ్, ఎంకామ్, ఎంబీఏ స్టూడెంట్స్ కి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ పవర్ BI కన్సల్టెంట్ అండ్ డెవలపర్, ఈ 3 బీటెక్ స్టూడెంట్స్, BSc స్టూడెంట్స్ అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన డిస్కషన్ అబౌట్ పవర్ BI. ఎందుకు అంటే నవ్వేడేస్ ఎక్కడ విన్నా మీరు పవర్ BI అనే టూల్ మీరు ఎక్కువగా వింటున్నారు. యాక్చువల్గా పవర్ BI అనేది ఏంటి, వెదర్ ఇట్ ఈస్ అప్లికేషనా, టూలా, ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థింగ్, స్టూడెంట్స్ పవర్ BI ఎక్కువ వింటున్నారు కాబట్టి డైరెక్ట్గా పవర్ BI నేర్చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ అది చాలా పొరపాటు అవుతుంది. పవర్ BI నేర్చుకునే ముందు మీరు కొన్ని అప్లికేషన్స్ నేర్చుకోవాలి, కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పవర్ BI నేర్చుకున్న తర్వాత ఏ రేంజ్ వరకు మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇది డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద టైప్స్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అబౌట్ ద పవర్ BI ఫస్ట్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోస్, ఈ క్లాసెస్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఐ వాంట్ టు మేక్ యూ లెర్న్ అబౌట్ ద పవర్ BI. సో మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సో దట్ పవర్ BI క్లాసెస్ అన్నీ కూడా చాలా మందికి యూజ్ అవుతాయి. ఓకే, వితౌట్ ఎనీ డిలే let us discuss what is Power BI. So let us learn about the Power BI. First of all, what is Power BI? Power BI is a data visualization tool and Power BI is used for the business intelligence. BI అంటే business intelligence అని అర్థం. ఓకే, ఈ business intelligence ఆ డేటా విజువలైజేషన్ మీకు ఏం చేస్తుంది అంటే ఇది డిఫరెంట్ డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. సో దట్ క్లయింట్ కానీ యూజర్ కానీ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ IT టెక్నాలజీస్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ స్టాఫ్, ఆ స్టాఫ్తో సంబంధం లేకుండా, ఐటీలో నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా రిపోర్ట్ తీసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా ప్రింట్ తీసేసుకోవచ్చు, ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇలా డెవలప్ అవుతుంది యూజింగ్ ద పవర్ BI. ఓకే, అండ్ స్పెషల్లీ ఈ పవర్ BI అనే కాన్సెప్ట్ని బిజినెస్ ఓరియంటెడ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, నౌ ఈ డాష్ బోర్డ్స్ అంటే ఏంటి, BI అంటే ఏంటి, డేటా సోర్స్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా DBMS కాన్సెప్ట్స్ అవుతాయి. సో పవర్ BIకి ముందు ఇట్ డిపెండ్స్ అపాన్ ద DBMS, దట్ ఈస్ డేటాబేసెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వితౌట్ ద డేటాబేసెస్, వితౌట్ ద డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ పవర్ BI అనే కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఇట్ ఈస్ అ సింపుల్ టూల్, అదొక టూల్, ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ వరకు మట్టుకే. ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా యూజ్ చేసి ఫ్యూచర్లో క్లయింట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. అందుకే ఈ మధ్యకాలంలో ఈ పవర్ BI అనే కాన్సెప్ట్ ఎక్కువగా రన్ అవుతుంది. ఓకే, నౌ వాట్ ఈస్ BI? BI అంటే లెట్ us know about, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? క్వరీ ఇచ్చినప్పుడు, క్లయింట్ క్వరీ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఫాస్ట్గా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ క్లయింట్ నావిగేషన్స్ అంటే గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే రూట్స్ కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది యూజింగ్ పవర్ BI. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బాటిల్ నెక్స్ వరకు అంటే అట్ ద ఎండ్లో లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి ఏమైనా ఎర్రర్ వచ్చినా కూడా 99% ఈ టూల్ రెక్టిఫై చేసేస్తుంది. మ్యాక్సిమం ప్రాజెక్ట్ని కానీ లేకపోతే ఆ వర్క్ని కానీ డిలే చేయడానికి, వేస్ట్ అవ్వడానికి చూడదు. 99% ఆ బాటిల్ నెక్ వర్క్స్ని కూడా క్లియర్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఇది బిజినెస్ మ్యాటర్స్లో యూజ్ చేయడానికి పనికొస్తుంది. ఓకే, నౌ లెట్ us learn వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పవర్ BI టూల్స్. BI అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అన్నాము, డిఫరెంట్ రిస్క్స్ తీసేస్తుంది అన్నాం కదా. సో ఇవన్నీ ఏ డెవలప్మెంట్ కోసం యూజ్ అవుతాయో చూడండి. ఫస్ట్ వన్, ఇది మొత్తం కూడా డేటా అనాలిసిస్, డేటా అప్లికేషన్స్ పైన ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే, పవర్ BI యూజ్ చేస్తూ వీ కెన్ గో ఫర్ మొబైల్ అప్లికేషన్స్, వీ కెన్ గో ఫర్ రియల్ టైమ్ అప్లికేషన్స్, వీ కెన్ గో ఫర్ ఆపరేషనల్ అప్లికేషన్స్. నేను ప్రతి చోట BI రాసా కదా, ఇట్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓపెన్ సోర్స్ డేటా సోర్స్ కూడా వర్కౌట్ అయిపోతుంది. నెక్స్ట్ కొలాబరేటివ్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ టు వర్కౌట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద లొకేషన్ ఇంటెలిజెన్స్, లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, గూగుల్ మ్యాప్స్ పెట్టడానికి, మన ప్రాజెక్ట్ ఎక్కడ రన్ అవుతుంది అనడానికి, నావిగేషన్స్ రన్ చేయడానికి ఈజీ టూల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, వీ క్యాన్ గో ఫర్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ BI. దీన్ని SaaS అని అంటారు. యాక్చువల్గా SaaS మీనింగ్ ఈజ్ ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ టు ఏ సర్వీస్ BI.
నెక్స్ట్ OLAP, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ కాన్సెప్ట్. ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్ని DBMSలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ ద అడాక్ అనాలిసిస్. నౌ సపోజ్ మనం ఒక బిజినెస్ చేస్తున్నాము అనుకోండి, వెదర్ ద బిజినెస్ మే బీ త్రూ ద మొబైల్ అప్లికేషన్ ఆర్ త్రూ ద ల్యాప్టాప్, ఎనీథింగ్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ఇక్కడ తీసుకుంటున్నాం కదా, ఈ డేటా సోర్సెస్ని డైరెక్ట్గా పవర్ బేస్ సర్వీసెస్కి కనెక్ట్ అయిపోతాయి అండ్ సర్వీస్ యాక్సెస్ డైరెక్ట్లీ టు ద క్లయింట్ కనెక్ట్ అవుతుంది. ఓకే, అందుకే క్లయింట్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ ఆల్సో వాళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ సపోజ్ పవర్ బి అని ఇక్కడ నేను డెస్క్టాప్ అని క్రియేట్ చేసామనుకోండి, ఈ డెస్క్టాప్ నుంచి డైరెక్ట్గా పవర్ బి సర్వీస్కి కూడా మన టూల్ పబ్లిష్ అయిపోతుంది. ఆన్ ద వే గేట్వేస్లో ఆర్గనైజేషన్స్ ఓరియంటేషన్లో డేటా డైరెక్ట్గా టు ద సిస్టమ్కి, డేటా డైరెక్ట్ టు ద క్లయింట్కి రీచ్ అయిపోతుంది. దిస్ కాన్సెప్ట్, ఎంటైర్ కాన్సెప్ట్ మీకు ఒక ఫిగర్లో చూపించాను. ఓకే, నెక్స్ట్ వై పవర్ బే, ఎందుకు వింటున్నాం పవర్ బే నౌ వేడేస్? బికాస్ పవర్ బే అప్డేట్స్ ఆర్ రియల్ టైమ్, ఆన్ స్పాట్లో క్లయింట్కి ఏదైతే థాట్ తగులుతుందో ఇమ్మీడియట్గా హీ కెన్ గెట్ ద ఆన్సర్ అండ్ ఆన్ స్పాట్లో హీ కెన్ కనెక్ట్ టు ద డేటా సోర్సెస్ డైరెక్ట్లీ. ఆన్ స్పాట్లో హీ క్యాన్ జనరేట్ ఎ న్యాచురల్ లాంగ్వేజ్. న్యాచురల్ లాంగ్వేజ్లో ఏది ఇచ్చినా కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు గివ్ ద ఆన్సర్ బ్యాక్. ఓకే, అంటే లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఆల్ ద లాంగ్వేజెస్, నాట్ అవర్ కంప్యూటర్ లాంగ్వేజెస్. ఏ భాషలో వాళ్ళు చెప్పినా కూడా ఈ పవర్ బై టూల్ కన్వర్ట్ చేసుకొని ఆన్సర్ క్లయింట్కి ఇచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ పవర్ బై అనలిటిక్స్ అండ్ వాట్ ఈస్ పవర్ బై డెవలపర్? ఇప్పుడు పవర్ బై కాన్సెప్ట్ తీసుకున్నాక మీకు 2 టైప్స్ వస్తుంది. ఒకరేమో బిజినెస్ అనలిస్టిక్స్ ఉంటారు, ఇంకొకరు బిజినెస్ డెవలపర్స్ ఉంటారు. బిజినెస్ అనలిస్టిక్స్ వాళ్ళు ఏం చేయాలంటే బీకామ్ స్టూడెంట్స్ ఎక్సెల్, SQL నేర్చుకొని అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. రూట్ మ్యాప్ చూపిస్తాను మీకు. బిజినెస్ డెవలపర్ అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ డెవలప్ చేసేది బిజినెస్ డెవలపర్ అంటారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఐదర్ బీకామ్ స్టూడెంట్స్ ఆర్ BSc స్టూడెంట్స్ ఇద్దరికి కూడా ఆపర్చునిటీస్ యూజింగ్ పవర్ బై టూల్ వస్తాయి. ఓకే, let us learn first what is business analytics. Business analytics చేయాలి అనుకుంటే మీకు ఏమేమి నేర్చుకోవాలి? ఫస్ట్ కంపల్సరీ should learn MS Excel, నెక్స్ట్ SQL, నెక్స్ట్ business analytics. It is a theory part for BBA and BCom students. తర్వాత DBMS, RDBMS, ADBMS and data modeling. This entire thing is called as the databases. Okay, ద రోడ్ మ్యాప్ ఆఫ్ ద డేటా అనలిస్ట్ చూడండి. ఫస్ట్ స్టార్ట్ చేసి ఈ డేటా అనలిస్ట్ ఇఫ్ నెసెసరీ పైథాన్ కానీ జావా కానీ నేర్చుకోవచ్చు. తర్వాత ఎక్సెల్, SQL, ఆఫ్టర్ దట్ హీ క్యాన్ గో ఫర్ ద పవర్ బై. అదర్వైజ్ స్టాటిస్టిక్స్ R అనే కాన్సెప్ట్ నేర్చుకొని పవర్ BI నేర్చుకుంటూ పైథాన్ అండ్ హీ క్యాన్ బికమ్ ద డేటా అనలిస్ట్. బోత్ ఆర్, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ద డేటా అనలిస్ట్. Now let us know what are the job roles in the Power BI. మీరు పవర్ BI నేర్చుకుంటే మీకు వచ్చే జాబ్ రోల్ ఫస్ట్ ఇస్ ద డేటా అనలిస్ట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ద ప్రాజెక్ట్ మేనేజర్. ఈ 2 కాన్సెప్ట్స్ ఓన్లీ ఫర్ ద BCom, MCom, MBA స్టూడెంట్స్కి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ పవర్ BI కన్సల్టెంట్ అండ్ డెవలపర్, ఈ 3 బీటెక్ స్టూడెంట్స్, BSc స్టూడెంట్స్ అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద టాప్ డేటా అనలిటిక్స్ టూల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీగా ఎక్సెల్ రావాలి, దట్ ఈస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ నేర్చుకోవాలి. నెక్స్ట్ SQL, ఆఫ్టర్ దట్ గూగుల్ షీట్స్. అదర్వైజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ పైన వెళ్తారు అంటే నవేడేస్ పైథాన్ వింటున్నాను కాబట్టి నేను పైథాన్ కన్సిడర్ చేశాను, కానీ జావా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. జావా చేయొచ్చు, R అనలిటిక్స్ చేయొచ్చు, స్టాటిస్టిక్స్ అండ్ దెన్ SAS. ఆఫ్టర్ దట్ డేటా విజువలైజేషన్ ఆఫ్ టాబ్లూ అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ BI నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ పవర్ BI డెవలపర్? పవర్ BI డెవలపర్ అవ్వాలంటే ఇంతవరకు డిస్కస్ చేసింది పవర్ BI అనలిస్టిక్స్ కోసం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పవర్ BI డెవలపర్. పవర్ BI డెవలప్లో మీకు ఆపర్చునిటీ రావాలి అని అంటే కంపల్సరీ మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయ్యి ఉండాలి. తర్వాత 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ ద డేటా వేర్ హౌసింగ్. నెక్స్ట్ SSRS అండ్ SAS అండ్ SIS, ఈ కాన్సెప్ట్స్లో ఏదో ఒక్క టూల్ మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఆఫ్టర్ దట్ నాలెడ్జ్ అబౌట్ ద జావా, పైథాన్ అంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక నాలెడ్జ్ మీకు ఉండాలి. నెక్స్ట్ జావా స్క్రిప్ట్, SQL. ఈ కంపెనీస్ ఏవేవి ఆఫర్ చేస్తున్నాయో పవర్ BI చూద్దాము. అడోబ్, ఇన్ఫోసిస్, HCL, ఎక్స్లాన్, నెక్స్ట్ అసెంచర్, మైక్రోసాఫ్ట్, సిస్కాస్, సిలికస్, డిలైట్,
and Software Web Solutions and Apollo. Maximum these companies are offering the Power BI tool. సో మీకు అర్థమైంది అనుకుంటా అబౌట్ ద పవర్ బిఐ నాలెడ్జ్, పవర్ బిఐ టూల్ రావాలి అని అంటే బీకామ్ స్టూడెంట్స్ అయితే ఎక్సెల్, ఎస్క్యూఎల్ నేర్చుకుంటూ డెవలప్ చేసుకోండి. బీఎస్సీ స్టూడెంట్స్ ఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళు అయితే జావా ప్రోగ్రామింగ్, జావా స్క్రిప్ట్, అదర్వైజ్ పైథాన్ ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని నెక్స్ట్ కంపల్సరీ ఎస్క్యూఎల్ రావాల్సిందే. ఎస్క్యూఎల్ నేర్చుకొని నెక్స్ట్ పవర్ బిఐ టూల్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డైరెక్ట్గా పవర్ బిఐ టూల్ నేర్చుకున్నారు, నేను డైరెక్ట్గా పవర్ బిఐ టూల్ బేస్ మీద జాబ్ ఆపర్చునిటీ తెచ్చుకోవాలంటే మీకు చాలా కష్టం అయిపోతుంది. ఫస్ట్ మీరు అనలిస్టిక్ కానీ లేదా డెవలపర్గా కానీ జాబ్ తెచ్చుకొని ఆఫ్టర్ 4 years 2 years ఎక్స్పీరియన్స్ తర్వాతనే టూల్ పైకి వెళ్తేనే మీకు కాల్స్ వస్తాయి. అదర్వైజ్ ఓన్లీ ద టూల్ అయితే మీకు కాల్స్ రావడం కొంచెం కష్టం అవుతుంది. ఇదంతా అర్థం చేసుకొని డెవలప్ యువర్ ఫ్యూచర్ ఇన్ పవర్ బిఐ. I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.